బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. సిరిసిల్లాలోని బకాసుర రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్న 20 మందికి సిరిసిల్లాలోని బకాసుర రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్న 20 మందికి పైగా అస్వస్థకు గురి కావడం ఆందోళన కలిగిస్తుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కలుషిత ఆహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అయితే జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బాలాజీ స్వీట్స్ ఘటనలోనూ కేవలం మొక్కుబడి చర్యలకే పరిమితమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక హోటల్లో, రెస్టారెంట్లలో నాణ్యత తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నైట్ 11:30కి బకాసురాల చికెన్ మండి ఆర్డర్ పెట్టుకున్నాం. తిన్నాక నాకు నిన్న ఈ 12 o'clock వరకు ఎఫెక్ట్ పడ్డది. మోషన్స్, వామిటింగ్స్, ఇదేం కడుపు నొప్పి, తలనొప్పి, మొత్తం ఇంకా ఫీవర్ చాలా. మొత్తం 6 తిన్నాం. 5 అడ్మిట్ అయినాము. అడ్మిట్ అయినాక ఫస్ట్ మా కొలికి నార్మల్గా ట్రీట్మెంట్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. కొలి క్యూర్ అయ్యారు. 5 ఇట్లా సీరియస్ ఉంది. అంత వారం రోజు నైట్ 11:30కి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరుసగా అయితే ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకున్నాయి. రీసెంట్ గానైతే అంటే ఈ రోజు ఇక్కడ ఒక రెస్టారెంట్లో అయితే మండి బిర్యానీ 20 మంది అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఎందుకు అక్కడ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మొక్కుబడిగా చర్యలు చేపడుతున్నారు? ఇంత జరుగుతున్నా, ఫుడ్ పాయిజన్ జరిగి అక్కడ ప్రజలు అవస్థలు పడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రజెంట్ ఇక్కడ బకాసుర రెస్టారెంట్ పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? శాలిని, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వరుసగా చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల పానీపూరి తిని పలువురు అస్వస్థకు గురైన ఘటన మరవక ముందే ఇప్పుడు సిరిసిల్లలోని బకాసుర రెస్టారెంట్ లో మండి బిర్యానీ తిని 20 మందికి పైగా అంటే యువకులు అస్వస్థకు గురి కావడం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. ఇల్లంతకుంట మండలానికి చెందిన 4 యువకులతో పాటు సిరిసిల్ల, కోనరావుపేట ప్రాంతాలకు చెందిన పలువురు ఈ రెస్టారెంట్ లో మండి బిర్యానీ తిన్నట్లు తెలుస్తుంది. భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు, జ్వరాలు, విరోచనాలు కావడంతో ఆసుపత్రులకు వెళ్లారు. కొందరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా మరికొంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ప్రాథమికంగా కలుషిత ఆహారం తినడం వల్ల ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తగిన తనిఖీలు నిర్వహించడం లేదని చెప్పి స్థానికులు మండిపడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి జిల్లా కేంద్రంలోని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే గతంలో కూడా బాలాజీ స్వీట్ హౌస్ లో విక్రయించిన తినుబండారంలో బల్లి కనిపించిన ఘటన కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ సమయంలో తాత్కాలిక చర్యలకే పరిమితమైన కఠిన చర్యలు తీసుకోలేదని చెప్పి ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం ఇవ్వకుండా సమాచారం ఇవ్వడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసినప్పటికీ కూడా స్పందన లేదని చెప్పి, ఒకవేళ స్పందించినా కూడా ఘటన స్థలానికి వచ్చి తనిఖీలు చేయడం లేదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులపై పనితీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కూడా రాలేదు. అయితే ప్రజల ఆరోగ్యం సంబంధం ఉన్న ఈ అంశంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఈ ఘటన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి బకాసుర రెస్టారెంట్ లో నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని చెప్పి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కలుషిత ఆహారం తిన్న విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ మహేందర్.